ఎంత పోజురా నీకు. నీ ఎదవ కటింగ్కి మ్యూజిక్ ఒకటి. రే, నీ వ్యాపారాన్ని డౌన్ చేయకపోతే నేను నల్ల కన్నయ్యనే కాదురా వేస్తా, మాస్టర్ ప్లాన్ వేస్తా. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదేంటి రీటా? రీటా కటింగ్ కావాలంటే వెయిటింగ్ చేయాలో కుయ్యా. ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపా. వెళ్ళిపోవడానికే వచ్చింది. రీటా గారితో చేయించుకునే వెళతాం. ఆవిడే స్వయంగా చేస్తుంది. ఆవిడే స్వయంగా చేస్తుంది. అరే, వీళ్ళందరూ క్యూలో నిలబెట్టు. అందరూ కీలో నుంచోండి. గుడ్ మార్నింగ్ మేడం. పెళ్ళయిందా? ఇద్దరు పిల్లలు. రోజు గడ్డం చేయించుకో, రీటాను చూసినట్టుంటుంది, క్షౌరం అయిపోద్ది. వాకే వాకే. పెళ్ళయిందా? అయింది, కానీ పెళ్ళవని అంత అందంగా లేదు. నువ్వు మాత్రం చాలా అందంగా ఉన్నావా? ఎండిన బీరకాల మొహం నువ్వు. ఒకసారి అద్దంలో చూసుకో. ఏంట్రా కాలు మీద కాలుకొని తీరిగ్గా పేపర్ చదువుతున్నావు? నా కోట్ ఎక్కడా? గ్లౌజ్ వేస్తే సోప్ రెడీ చేయి. కత్తెరి. ఎందుకండి ఇక్కడ ఎవరున్నారని? మీ జుట్టు నేను, నా జుట్టు మీరు కత్తిరించుకోవాలి అంతే. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఆడు చూడండి, కస్టమర్స్ అంతా కన్నయ్య షాపులో ఉన్నారు. ఏంటి కటింగ్? నువ్వు వచ్చావేంటయ్యా? నేను వచ్చిందే రీటా కోసం. నా కటింగే కావాలా రాజా? అవును. కటింగ్ ఇతను చేస్తాడు, ఫినిషింగ్ నేను ఇస్తా. ఇస్తావా? ఇస్తా. ఇంత దిగదారితో అనుకోలేదురా. ఆడదాని చేత వ్యాపారం చేస్తావురా? మిస్టర్, సన్మానాలతో జనాన్ని పడగొట్టి నువ్వు వ్యాపారం చేస్తున్నావు, రీటాను రంగంలో దింపి నేను వ్యాపారం చేస్తున్నాను. పని చేసుకెళ్ళా. ఎవడు వీడు? కటింగ్ షేవింగ్? వ్యాపారంలో దెబ్బతిని పిచ్చెక్కి తిరుగుతున్నాడు. హాఫ్ రేటు కటింగ్ చేసి పంపించు రీటా. హాఫ్ రేట్ అంటే సగం ఎగిస్తా, ఓకేనా? ఈ ఫేస్ గా జాలే. అవును, ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుందే. ఇది సినీ ఫేస్లే, సినిమాల్లో చూసింటావు. కాదు, చింతలపూడి సంతలో ఒకసారి నువ్వు జేబు కొట్టేస్తుంటే పోలీసులు నిన్ను పట్టుకుని కొంచెం ఫేస్ తిప్పు, ఈ ఫేస్ పచ్చడి చేశారు కాదు? చిన్న బాధే ఉంటారు, ఫేస్ అలాంటిదే. ఆడపిల్ల పక్కనుంది కదా అని అమ్మోరు వచ్చిన ఘనాచారంలో ఊగిపోకరా, నీ తిత్తి కోస్తా. ముందు నీ తిట్టి పడకుండా చూసుకోరా. రారేట అవతల ప్యాసింజర్లు వెయిటింగ్. నీకా చెప్పేది. ఇలా వదులుతా, కూర్చొని వస్తున్నాను. కిలో రండి. అసలు విషయం మర్చిపోయాను, నీకు పెళ్ళయిందా? అయింది. ఎందుకు అంత నీరసంగా చెప్తున్నా? మీ ఆవిడ బాగోదా? బాగుండకే రంభ. పాపం పోయిందా? పోయిన మాట నిజమే, కానీ లేచిపోయింది. ఇంత అందమైన మొహాన్ని వదిలి ఆవిడ ఎలా లేచిపోయిందో. అదే కదా దాని బ్యాడ్ లక్. మరి ఇవాళ కలెక్షన్ ఎంత? 1800 చిల్లర. చిల్లర ముస్టడికి వేస్తాను. ఇదిగో నీకు 700, నాకు 700. ఇదేమిటి? అది నిన్న 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 కాదు, పార్ట్నర్షిప్ అన్నాక ఈ నిన్న మొన్నట్లంతా నా దగ్గర పెట్టుకోబాకు. అమ్మో, ఏమనుకున్నాను, చిచ్చర పిడిగే. అమ్మో, మనకి గారే. మహాజనులారా, శ్రీ వెంకటస్వామి గారి సన్మానానికి శ్రీ రామకోటయ్య గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. వీడి చేత కటింగ్ చేసుకుని ఇంటికి వెళ్తే ఆడి పెళ్ళం పిల్లలే గుర్తుపట్టరు. అట్టాడిది వీడికో సన్మానం.
సన్మానాలకి ఇలవే లేకుండా పోయింది. ఈవేళ మనకు మహాసుదినం. ఈ సన్మానం జరిగేది వెంకటస్వామికి కాదు. ఈ సన్మానం కత్తిబచ్చిన కళాకారులందరికీ జరిగే గౌరవం అని నేను బల్ల గుర్తి చెప్పగలను. మన వెంకటస్వామి తెలుగువాడు కావడం, మన జిల్లావాడు కావడం, అందులోనూ మన ఊరి వాడు కావడం మనకెంతో గర్వకారణం. గర్వపడండి బాబు. మన వెంకటస్వామి నాదస్వరాన్ని గురించి చెప్పనే అక్కర్లేదు. ఆహా, వాడు సావు మేళలు వాయించిన సంగతి నువ్వు అప్పుడే మర్చిపోయావే. ప్రతి ఎదవా ఇంకో ఎదవను కాకపట్టం అలవాటైపోయింది. మన వెంకటస్వామి సామాన్యుడు కాదు. ఇతని చేతుల మీదుగా ఇప్పటికి 2,30,000 గడ్డాలు, 1,75,000 కటింగులు చేసి గిన్నీస్ బుక్ లో ఎక్కిన సందర్భంగా ఇతనికి క్షౌర కళ ప్రపూర్ణ అనే బిరుదు ప్రదానం చేస్తున్నాను. వేయండి. నమస్కారం అండి. ఇప్పుడు క్షౌర కళ ప్రపూర్ణ వెంకటస్వామి గారు మాట్లాడతారు. సోదర సోదరి మళ్ళారా, ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే ఓ అబ్బా, అసలు నీకేమొచ్చండ్రా నోట మాట రాకపోవడానికి? అక్కిరే నాగేశ్వరరావు గారు కారు పంపించి, వెంకటస్వామి నువ్వు క్రాప్ చేస్తే తప్ప నేను ఆనందంగా ఉండలేదు. ఇంకెవరు చేసినా నాకు మనస్కరించదు. అందుకే నీ కబురు పెట్టాను. కమాన్ కమాన్ వచ్చి డూ ఇట్ అని చెప్పి నా చేత క్రాప్ చేయించుకుంటారు. మన అన్న ఎన్టీ రామారావు గారు, బ్రదర్ నీ చేత గడ్డం గీయించుకోవాలని, నువ్వు గడ్డం గీయటంలో చాలా దిట్టవని విన్నాను. ఎన్నిసార్లు పిలిచినా యుక్తోయుక్త జ్ఞాన శూన్యుడవై అహంభావంతో అని తిట్టి కూడా నా చేత గడ్డం గీయించుకునేవాడు తెలుసా? వాళ్ళిద్దరికి ఇవాటి వరకు నేనే గడ్డం గీస్తున్నానంటే అది నేను గర్వపడుతున్న విషయం, మీరందరూ ఆనందపడాల్సిన విషయం. కాబట్టి సోదర సోదరి మళ్ళారా, ఈ సందర్భంగా మీకు నేను ఒక విషయం హామీ ఇస్తున్నాను. ఏమిచ్చి వారానికి 6 ఫ్రీగా ఘాట్లు పడకుండా గుండు గీకుతానని మీకు నేను హామీ ఇస్తున్నాను.